నెల్లూరులోని ఏదైతే బుచ్చి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఈ పోలీస్ స్టేషన్‌లో 23 మందినైతే సస్పెండ్ చేసింది జిల్లా ఎస్పీ గారు. ఎందుకు సస్పెండ్ చేసిందనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే దీంట్లో చాలా ట్విస్టులున్నాయి. ఒక ట్విస్ట్ తర్వాత ఇంకో ట్విస్ట్ అన్నట్టుగా ఉందన్నమాట. ఇదంతా కూడా ఒక హత్యకి సంబంధించిన విషయంలోని, అంతేకాకుండా ఆ పోలీస్ స్టేషన్‌లోని బాగా అక్రమాలు, దందాలు, సివిల్ దందాలు అంటే చెప్పలేని విషయాలన్నీ కూడా అక్కడ నడుస్తున్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలే ఎస్పీ గారికి నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తోంది. చాలా ట్విస్టులున్నాయి దీంట్లోని. అసలు ఈ హత్య ఏమిటి? ఎలా జరిగింది? ఈ హత్యకి ఈళ్ళకి ఏంటి సంబంధం? అంతేకాకుండా ఏమేమి దందాలు చేశారనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఏదైతే మనకి వార్తా సమాచారం అందిందో అదే విధంగా చెప్తానన్నమాట. అసలు ఏం జరిగిందంటే నెల్లూరు జిల్లాలోని ఒక వ్యవసాయ అధికారి రీసెంట్‌లీగా హత్యకు గురయ్యాడన్నమాట. ఏ విధంగా అంటే ఎవరైతే ఈ అధికారి ఉన్నాడో ఈ అధికారికి అదేవిధంగా తన బామర్దికి సంబంధించిన ఈ విషయం మాట ఇది. తన బామర్దికి కొన్నాళ్ళ క్రితం నుంచి అయితే కొంచెం డబ్బులు అవసరమట. ఈ విధంగా అయితే పాపం సొంత బామర్దే కదా అని ఈ వ్యవసాయాధికారి ఏం చేశాడంటే తన బామర్ది అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడనమాట. అంతేకాకుండా కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని కూడాను తన పేరున రాశాడంట. మరి టెంపరరీగా రాసి ఉంచి ఉంటాడు. ఎందుకంటే తనకి అవసరం అని చెప్పి దాని మీద లోన్ ఏం తెచ్చుకున్నాడేమో, ఇంకేదైనా జరిగి ఉంటుంది సంథింగ్. సో ఈ విధంగా అయితే కోర్టు దాకా అయితే తనకి ఇచ్చాడనమాట. ఎప్పుడైతే ఇలాగ వ్యవసాయాధికారి తనకి కోట్ల రూపాయలు ఇచ్చాడో, ఇతర వ్యవసాయాధికారి తన ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి రీసెంట్లీగా తనని అడగడం మొదలుపెట్టాడు తన బామర్దిని. ఇలా ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టాడో తన బామర్దికి అసలు ఇష్టం లేదన్నమాట. ఒక్క రూపాయి కూడా తన బావకి ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇంకా పక్క ప్లానింగ్ వేశాడనమాట. తన బావ రోజు రోజుకి కూడా ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. నా డబ్బులు నాకు ఇస్తావా అని చెప్పేసి రోజు రోజుకి అడుగుతూ ఉన్నాడు. ఇంకా సస్యమేర ఇంకా ఇలా కాదని చెప్పేసి తను ఒక ప్లానింగ్ వేసాడనమాట. ఆ ప్లానింగ్ ఏంటంటే ఒకరోజు తన బావతో మాట్లాడి, బావ గుడికి వెళ్దాం అని చెప్పేసి మాటలతో నమ్మించి తనతో పలంగా ఇద్దరు స్నేహితులు కలిపి ఒక నలుగురు కారులో వెళ్తా ఉన్నారు. ఇలా వెళ్తున్న క్రమంలోని దారిలోని ఆల్రెడీ ముందుగానే ఒక నలుగురితో మాట్లాడి ఉంచాడనమాట వాళ్ళ బావని చంపేయడానికి. ఏ విధంగా అంటే ఇక్కడ ట్విస్ట్ ఉందన్నమాట. అదేంటంటే అది వాళ్ళ బావ ఎప్పుడైతే కారు వెళ్తా ఉందో ఈ వెళ్ళిన దారిలోనే ఒకేసారి సడన్గా కారుని ఆపేశారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నారన్నమాట ఇతను చంపడానికి. వాళ్ళ దగ్గర ఈ కారుని ఆపారు. ఇలా కారుని ఆపడంతో ఒకేసారి వాళ్ళు నలుగురు కూడా వచ్చారు. నలుగురు వచ్చేటప్పటికి ఇతని దగ్గర అంటే ఇతని బామర్ది దగ్గర ఉన్నటువంటి ఏదైతే కుక్కలకి ఇంజెక్షన్ ఇచ్చి పాయిజన్ చేసి చంపేస్తారన్నమాట. అటువంటి ఇంజక్షన్లు కుక్కలకి ఇచ్చే ఇంజక్షన్లు 2 ఇంజక్షన్లు తన బావకి ఇచ్చేటప్పటికి అదంతా కూడా పాయిజన్ కదా, మొత్తం బాడీలోకి ఎంటర్ అయ్యి వితిన్ నిమిషాల్లోనే మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయేది. గుండె ఆగిపోయింది అన్నమాట సడన్గా. ఒకేసారి గుండె ఆగిపోయేటప్పటికి ఇంకేమో చనిపోయాడు. అతను తీసుకొచ్చి ఈ వ్యక్తి ఊరిలోని గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి అందరూ కూడా నమ్మించాడనమాట. ఎప్పుడైతే గుండెపోటుతోటి చనిపోయాడని చెప్పేసి నమ్మించాడో మొత్తం అక్కడ బంధువులు అదేవిధంగా తన కొలీగ్స్ ఉంటారు కదా, వ్యవసాయ అధికారి అంటే తన తోటి ఉద్యోగస్తులు కూడా ఉంటారు. తోటి ఉద్యోగస్తులు కూడా వచ్చారు. బంధువులు కూడా చూశారన్నమాట బాడీ మీద గాయాలు గట్ట ఉన్నాయి. అంతేకాకుండా కొలీగ్స్ కూడా గమనించారు. ఇదేంటి బాడీ మీద గాయాలు ఉన్నాయేంటి, ఎవరికైతే ఇలాగ హార్ట్ అటాక్ వస్తుందో వాళ్ళకి ఇలా గాయాలు గట్ట ఉండవు కదా, ఇదేంటి ఇలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఈ పో ఈ కానీ పోలీసులకు మాత్రం ఎవరు కూడా రిపోర్ట్ చేయలే. ఎందుకంటే పోలీసులు కూడా వచ్చారు, చూశారు, చూసుకుని వెళ్ళిపోయారన్నమాట. ఎప్పుడైతే ఇలాగ రిపోర్ట్ చేయలేదో ఇంకా ఈ బంధువులందరూ ఏమన్నారంటే ఇతన్ని ఖననం చేయొద్దు, మనం కప్పేద్దామని చెప్పేసి బంధువులు అంటేనే ఎవరైతే ఈ బామర్ది ఉన్నాడో ఈ బామర్ది మాత్రం సస్యశ్రమ ఒప్పుకోలే. లేదు లేదు మనం కాల్ చేద్దామని చెప్పేసి ఇంకా బాడీని కాల్ చేశారన్నమాట. కాల్ చేసిన తర్వాత అసలు ట్విస్ట్ బయటపడ్డది. ఏంటంటే తన అక్క ఎవరైతే ఉన్నారో అంటే ఈ బామర్ది అక్క అయితే ఎవరైతే ఉన్నారో ఈ చనిపోయిన వ్యక్తి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య ఏం చేసిందంటే ఒక 15 రోజుల తర్వాత అనుమానం వ్యక్తం చేసిందన్నమాట. ఈ ఒంటి మీద దెబ్బలు గట్ట ఉన్నాయి, ఇది సహజ మరణం కాదు, కావాలని చేశారు ఇది అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే నేరుగా ఇంకా జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి జిల్లా ఎస్పీ దగ్గర ఏదైతే వివరణ ఉందో వివరణ అంతా కూడా ఫుల్గా చెప్పేసింది. చెప్పేయడంతో ఇంకేముంది, జిల్లా ఎస్పీ గారు ఇంకా తీవ్ర సీరియస్తో అయితే ఆ బుచ్చి అనే ఈ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇమీడియట్గా కేసుని మీరు నాకు దగ్గరికి తీసుకురావాలని చెప్పి చెప్పడంతో ఏమన్నాయి ఆ కేసుని ఓపెన్ చేయడంతో బామర్ది అంతేకాకుండా ఏదైతే ఈ బావ ఈ సంఘటన ఉందో ఈ సంబంధించిన విషయాలన్నీ కూడాను బయటపడ్డాయన్నమాట. అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఏదైతే బాడీ ఉందో ఈ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తీసుకువెళ్ళారు. పోస్ట్ మార్టంలోని ఈ కుక్కకి సంబంధించిన ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల చనిపోయి చెప్పేసి రిపోర్ట్ కూడా వచ్చిందన్నమాట. అంటే ఇదంతా కూడా ఈ బామర్ది అనే వ్యక్తి మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. పోలీసుల దాకా ఎలాగంటే మేనేజ్ చేసుకుంటూ వచ్చి కాల్చి ఇచ్చాడనమాట. సో ఎప్పుడైతే
ఇలాగ ఎస్పీ దగ్గరికి వెళ్ళిందో తర్వాత ఈ పోలీసు అందరూ కూడా ఎంక్వైరీ చేశారు. దాంట్లో ఒక ఇద్దరైతే అరెస్ట్ చేశారు. ఎవరైతే ఈ బామర్ది ఉన్నాడో ఈ బామర్ది మాత్రం పరారులో ఉన్నాడో కనిపించలేదు. సో దీన్ని కావాలనే నీరుగార్చారని చెప్పి కావాలని ఈ కేసుని ఇప్పుడు దాకా కూడాను తీసుకోలేదని చెప్పి ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి భార్య ఉంది ఈ భార్య మొత్తం అంతా కూడాను జిల్లా ఎస్పీకి పోస్త కూర్చొని చెప్పేసి అనమాట. ఇంకేముంది సీరియస్ అయిపోయింది ఆవిడ. సీరియస్ అయిపోయి మొత్తం ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ పోలీసులు కూడా ఒక ఇంటెలిజెన్స్ పార్టీ తిరుగుతుంది అనమాట. పోలీసులకి తెలియకంటేనే దూరం నుంచి చూస్తూ ఉంటారు. పోలీసులు దందాలు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, అదే కాకుండా వాళ్ళకి సంబంధం లేని దందాల్లో ఏ విధంగా తలదూరుస్తూ ఉన్నారు అనే విషయాలు ప్రతిదీ కూడా స్టేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకొని సీక్రెట్గా ఏం చేస్తుందంటే జిల్లా ఎస్పీకి ఇస్తుంది. ఎందుకంటే ఒక రకం చెప్పాలంటే ఒక జిల్లా ఎస్పీ ఒక ఇంటెలిజెన్స్ టీమ్ని తన తరపునైతే పెట్టుకుంటారు అనమాట ఆయన. ఎందుకంటే జిల్లాలో ఏమేమి జరుగుతుందో ప్రతిదీ కూడాను వాళ్ళు సీక్రెట్గా తెలుసుకుంటారు అనమాట. పలానా స్టేషన్ నుంచి ఆ స్టేషన్లో ఏం జరుగుతున్నాయి, ఏం దందాలు చేస్తారని ప్రతి విషయం కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు జిల్లా ఎస్పీకి చేరవేస్తారన్నమాట. సీక్రెట్ ఏజెన్సీ మాట అది. సో మొత్తం సీక్రెట్ ఇంటెలిజెన్స్ పార్టీ ఏదైతే ఉందో మొత్తం వివరించింది అనమాట. ఈ బూచి పోలీస్ స్టేషన్లోని విపరీతంగా అక్రమ దందాలు జరుగుతూ ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉంది, వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది. అంతేకాకుండా ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసు గురించి కూడా వీళ్ళు సరిగ్గా పట్టించుకోలేదని చెప్పేసి కూడా కేసు అక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ ఎందుకంత సీరియస్ తీసుకుందంటే అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరో ప్రభుత్వ అధికారి అన్నమాట. అది కూడా వ్యవసాయ ప్రభుత్వ అధికారి. ఏదైనా కానీ ప్రభుత్వానికి చెందిన వ్యక్తి గురించి కేసు ఇంత నీరుగార్చేయడం వల్ల అక్కడ జిల్లా ఎస్పీ గారికి మాట వస్తుంది అన్నమాట. అంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కూడా మొత్తం పోయిందని చెప్పేసి లాస్ట్కి చివరి ఆఖరికి ప్రభుత్వం మీదకి వస్తుంది. అంటే ఇంకెవరి మీదకి వస్తుంది, చంద్రబాబు నాయుడు మీదకి వస్తుంది అన్నమాట. లాటీడి తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిందో పోయి మ్యాటర్ జిల్లా ఎస్పీ గారిని ఉంచుతారా, జిల్లా ఎస్పీ గారిని అడుగుతారు కదా, ఆవిడకి చెడ్డపేరు కదా. అందుకే ఆవిడ ఏం చేసిందంటే ఇమ్మీడియట్లీగా ఎంతమంది అయితే ఉన్నారో ఈ బుచ్చి పోలీస్ స్టేషన్లో దగ్గర దగ్గర 23 మంది ఉన్నారు. ఈ 23 మందిలోనే సీఏ గారిని ఫస్ట్ సస్పెండ్ చేసిందన్నమాట. ఫస్ట్ సస్పెండ్ చేసి మిగిలిన 23 మందిని వేరే వేరే ప్రాంతాలకి అంటే నెల్లూరు జిల్లాలోని ఆ పోలీస్ స్టేషన్ నుంచి చాలా దూరమైన పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసింది విత్ ఇన్ 1 ఆర్డర్ తోటి మాట. ఓన్లీ ఒకే ఒక ఆర్డర్ తోటి వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా ట్రాన్స్ఫర్ చేయడంతో ఒకేసారి పోలీస్ వర్గాల్లోని తీవ్ర ఆందోళన మొదలైందన్నమాట. ఎందుకంటే చాలా సీనియర్ అధికారులు చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఒకే ఆర్డర్లోని 23 మందిని ట్రాన్స్ఫర్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పేసి చాలామంది సీనియర్ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. సో ఎందుకంటే దీని మీద కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. అందుకే ఎస్పీ గారు బాగా సీరియస్ అయ్యారు. దాని గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు గట్ట రిపోర్ట్ గట్ట ఇవ్వడం వల్ల ప్రతిదీ తెలుసుకున్నారు. ఆవిడ తెలుసుకుని ఈ విధంగా చేశారని చెప్పి చెప్పారు మరి చాలామంది సీనియర్ అధికారులు. సో దీని గురించి జిల్లా ఎస్పీ గారు కూడా ఒక విషయం చెప్పారు మాట. ఏంటంటే ఎవరైతే ఈ విధంగా అవినీతికి పాల్పడతారో అంతేకాకుండా అక్రమ దందాల గురించి పాల్పడతారో సివిల్ కేసులు ఏదైతే ఉన్నాయో దాంట్లో తలదూరుస్తారో అటువంటి రిపోర్ట్ ఏవైనా కానీ పోలీస్ స్టేషన్ నుంచి నాకు వస్తే 100% మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, అంతేకాకుండా జైలుకు కూడా పంపిస్తాను అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారన్నమాట. అంటే మొత్తం నెల్లూరు జిల్లా పోలీసు వాసులు అందరూ కూడా జిల్లా ఎస్పీ గారు ఇచ్చారు. ఎవరో కూడా అవినీతికి పాల్పడకూడదు, అక్రమ దందాలు చేయకూడదు, సివిల్ దందాల్లోని తల దూర్చకూడదని ఆవిడ క్లియర్ కట్గా చెప్పింది. చాలా సీరియస్ వార్నింగ్ చేసింది. ఇలా ఎప్పుడైతే సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎలర్ట్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ఒక జిల్లా ఎస్పీ అంటే జిల్లాకి ఒక బాస్ మాట. ఆవిడ ఒక ఆర్డర్ వేసిందంటే 100% మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వని పక్షంలోని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అధికారం ఒక జిల్లా ఎస్పీకి ఉందన్నమాట. ఎప్పుడైతే ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అయితే అందరికీ చెప్పిందో ఇంకా ప్రతి ఒక్కరు కూడాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తామని తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది భయపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ ముందు దందాలు చేశారు కదా, ఈ దందాలు చేసిన కొన్ని విషయాలని బయటపడితే కనుక ఏదైనా నా మీద యాక్షన్ తీసుకుంటారేమో జిల్లా ఎస్పీ గారిని చెప్పేసి కొంతమంది అయితే అధికారులు అంతేకాకుండా కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా కొంతమంది భయపడుతున్నట్టుగా అయితే వార్తలు వస్తాయన్నమాట. సో ఈ విధంగా అయితే నెల్లూరు జిల్లాలోని 23 మంది ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒక హత్య కారణమైందన్నమాట. ఒక హత్య కారణం ఆ కేసు ఏదైతే ఉందో హత్యకి సంబంధించిన కేసు లాస్ట్కి వీళ్ళు చేసిన అక్రమ దందాలు, లంచాలు, సివిల్ దందాలు ఇవన్నీ కూడాను మూటగట్టి మొత్తం అంతా కూడా రిపోర్ట్ వెళ్ళడంతో అంటే ఒక కేసుకి సంబంధించిన విషయం మొదలు పెడితే ఇవన్నీ కూడా బయటపడ్డాయన్నమాట. ఇవన్నీ బయటపడి లాస్ట్కి ఇది జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా కూడా ఆవిడ కోపం తెప్పించి మొత్తం ఒకే ఆర్డర్లో ట్రాన్స్ఫర్ చేసిందన్నమాట. ఈ విధంగా అయితే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లోని ఒక సంచలన సంఘటన అయితే జరిగిందన్నమాట. సో చూశారు కదా, ఏది ఏమైనా కానీ పోలీస్ బాస్ అనేవారు ఎవరైనా కానీ ఏ జిల్లా వ్యక్తి అయినా కానీ పోలీస్ బాస్ కరెక్ట్గా ఉంటే
సరైన స్టాండర్డ్గా ఉంటే కనుక నాకు తెలిసిన వరకైతే కింది స్థాయి ఉద్యోగస్తులు కూడాను ఎవరు కూడా ప్రజల నుంచి ఒక్క రూపాయి తీసుకుందామని కూడా అని భయపడతారన్నమాట. ఎందుకంటే జిల్లా బాస్ ఎవరైతే ఉంటారో, జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత పవర్ఫుల్ అధికారాలు ఉంటాయి. సో చూశారు కదా, దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.